అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ వర్షన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ష తెలుగు బ్లాగ్స్. ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ వ్లాగ్ అయితే మీరు స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ చాలా బాగుంటుంది. అండ్ అలాగే నేను చేసి పానకం ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు. అండ్ నా రొటీన్ కూడా చూడబోతున్నారు అనమాట. 5 o'clock అయితే లేచాను, బట్ కొన్ని క్లీనింగ్స్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంక ప్రసాదాలకి రెడీ చేసుకోవాలి. ప్రస్తుతానికి అయితే ఇంకేం అరేంజ్మెంట్స్ ఏం చేసుకోలేదు. నైట్ కావాల్సినవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాం. అంటే లైక్ వెండి సామాన్లలో ప్రసాదం పెడతాం కదా, సో అవన్నీ తీసేసుకున్నాం అనమాట. అన్నీ తీసుకొని పక్కన పెట్టా. పూజ రూమ్ కూడా నిన్నే క్లీన్ చేసేద్దాం అనుకున్నా, బట్ కుదరలేదు. నిన్న బయటికి వెళ్ళాను చిన్న పని మీద, కుదరలేదన్నమాట. సో అందుకే ఇప్పుడు చేసుకోవాలి క్లీనింగ్ అంటే నిన్న పూజ చేసినవి పువ్వులు అవి ఉంటాయి కదా, అవి తీసుకోవాలంతే. ఎందుకంటే ఇప్పుడు ఉగాదికి చాలా మటుకు క్లీన్ చేస్తాను కాబట్టి ఇప్పుడు పెద్ద క్లీనింగ్ ఏమి ఉండదు. సో ఈలోపు ప్రసాదాలకి రెడీ చేసేద్దాం. నా ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే డెఫినెట్లీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క వీడియోనే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. అవన్నీ నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసేస్తాం. సో ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్. ఫస్ట్ ఇక్కడైతే క్విక్ 5 minutes మామ్ స్కిన్ కేర్ రొటీన్ అయితే చూపించబోతున్నాను. అయితే న్యూ మామ్స్ చూస్తున్నారు, ఈ క్విక్ మేకప్ అనేది వాళ్ళకి సింపుల్గా ఉంటుంది. డెఫినెట్లీ స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ ఎవరైతే న్యూ మామ్స్ ఉన్నారో, టాడ్లర్ మామ్స్ ఎవరైతే ఉన్నారో, రెడీ అవ్వడానికి అస్సలు కుదరదు కదా మనకి. సో ఫస్ట్ అయితే మీ ఫేవరెట్ ఫేస్ వాష్, ఫేస్ మొత్తం క్లెన్స్ చేసుకోవాలి. అండ్ దెన్ టోనర్, దెన్ మాయిశ్చరైజర్. ఎండలోకి వెళ్తే కనుక సన్ స్క్రీన్ ఇస్ ఆల్సో మస్ట్, బట్ నేను సన్ స్క్రీన్ అప్పుడు అప్లై చేయలేదు. అండ్ దాని తర్వాత ఇంకా లిప్ బామ్ ఏమీ వేసుకోలేదు. జస్ట్ సింపుల్ బేసిక్ స్కిన్ కేర్ అయితే నేను ఫాలో అయిపోయా. అక్కడ నేను మేకప్ చేసుకోలేదు గైస్, పాయింట్ టు బి నోటెడ్. స్కిన్ కేర్ నేను చేసుకున్నాను, మేకప్ చేసుకోలేదన్నమాట. బికాస్ నేను చాలా ప్రసాదాలు ఇవన్నీ రెడీ చేసుకోవాలి, పూజ రూమ్ క్లీన్ చేసుకోవాలి, చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ఒక స్కిన్ కేర్ చేసుకుంటే ఫేస్ అనేది కొంచెం హైడ్రేషన్ ఉంటుంది. అండ్ ఆల్రెడీ నేను గెట్ రెడీ విత్ మీ చూసా, బట్ కొన్ని రీజన్స్ వల్ల వీడియో డిలీట్ చేయాల్సి వచ్చింది. శ్రీరామనవమి అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది పానకం. మీరు ఎంతమంది పానకం చేసుకున్నారో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి. నేను యాక్చువల్లీ పెళ్ళైన దగ్గర నుంచి, నేను లాస్ట్ ఇయర్ నుంచి అనుకుంటా, నా చేతులతో ప్రసాదాలు ప్రిపేర్ చేస్తున్నాను. అంతవరకు కూడా అత్తయ్య చేసేవారు. కాకపోతే ఈ పానకం కూడా డిఫరెంట్గా చేస్తారు చాలామంది, బట్ నా స్టైల్ ఆఫ్ పానకం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను చేసినట్టు మళ్ళీ అత్తయ్య చేయరు, అత్తయ్య చేసినట్టు నేను చేయను అనమాట. ఎందుకంటే నేను ఇందులో ఈ సొంటి వేస్తాను, డ్రై జింజర్ పౌడర్ కూడా వేస్తాను. అత్తయ్య వచ్చేసి అదేం వేయరు అనమాట, ఓన్లీ మిరియాల పొడి, యాలకుల పొడి వేస్తారు. బట్ నేను సొంటి కూడా వేస్తాను, బికాజ్ కొంచెం చలవ చేస్తుంది అన్నట్టు సొంటి వేస్తా. అండ్ దాన్ని ఇక్కడ మిరియాలు, యాలకులు కొన్ని తీసుకొని గ్రైండ్ చేసుకొని అది కూడా వేసేసుకుంటాం అన్నమాట వాటర్లో. సరిపడా బెల్లం కూడా వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ ఉంటే బాగుంటుంది పానకంలో. ఈ ఇయర్ మీరు శ్రీరామనవమి ఏ విధంగా చేసుకున్నారో కింద కమెంట్ చేసి చెప్పండి. చాలా లేట్ అవుతున్నాయి వీడియోస్, ఐ నో దట్, బట్ నేను షార్ట్స్ మీద కొంచెం ఎక్కువగా పెడుతున్నా. బికాజ్ లాంగ్ వీడియోస్ ఏమంటే పెడుతుంటే పెద్దగా నోటిఫికేషన్ రావట్లేదని చెప్తున్నారు. దానికోసం కూడా నేను లాస్ట్లో డిస్కస్ చేస్తాను, అది నోటిఫికేషన్ రావాలంటే ఏం చేయాలనేది. సో ఇక్కడ మనం పౌడర్ చేసుకునే మిరియాలు, యాలకుల పొడి కొంచెం వేసేసాం, కొద్దిగా సాల్ట్ వేసేసాం. అండ్ దెన్ తులసి ఆకులు ఉంటాయి కదా, తులసి ఆకులు కూడా వేసుకోవాలి. ఆప్షనల్ అనమాట, బట్ తులసి మొక్క అందరి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తులసి ఆకులు కూడా వేసుకుంటే పానకం అనేది కంప్లీట్గా రెడీ అయిపోయినట్టే. బెల్లం కరగబెట్టుకోవాలి ఫస్ట్. సో దానికోసం ముందుగానే బెల్లం తురిమేసుకొని వాటర్లో వేసేసుకుంటే మనం ఇవన్నీ పౌడర్ చేసుకొని వేసుకోవాలి కాబట్టి ఈ లోపది కరిగిపోతుంది అనమాట. పానకం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాని తర్వాత పచ్చి చలిమిడి చేసుకుంటారు శ్రీరామనవమికి. పచ్చి చలిమిడి ఏ విధంగా చేసుకోవాలంటే నైట్ బియ్యం నానబెట్టుకున్న తర్వాత మొత్తం ఆ వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసిన తర్వాత మార్నింగ్ కొంచెం పౌడర్లో చేసుకోవాలి, మెత్తగా అయిపోవాలి పౌడర్. అండ్ దెన్ అందులో తురుముకున్న బెల్లం వేసి కొంచెం యాలకుల పొడి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అండ్ దాన్ని కొంచెం గీలో మంచిగా కలిపేసుకొని బాల్లాగా చుట్టుకోవాలన్నమాట. సో మనం ప్రసాదాలకి తీసుకున్న గిన్నెలో సరిపోవాలి పచ్చి చలిమిడి. ఇక మూడో ప్రసాదం అయితే వడపప్పు బెల్లం, అంటే పెసరపప్పు బెల్లం. ఏం లేదండి, పెసరపప్పు మీరు లేచిన వెంటనే నానబెట్టేసుకుంటే సరిపోతుంది. దాని మీద ఒక బెల్లం ముక్క వాటర్ మొత్తం తీసిన తర్వాత
ఉబ్బుతుంది కదా పెసరపప్పు, అది కూడా స్ట్రెయిన్ చేసేసి అందు మీద బెల్లం ముక్క పెట్టేస్తే 3 ప్రసాదాలు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. టైం సేవ్ అవుతుంది. ఈ వీడియో ఎవరైనా మదర్స్ చూస్తే కనుక డెఫినెట్లీ టైం సేవింగ్ టిప్స్ అనేది వీడియోలో నేను చెప్తా, అది ఫాలో అయిపోండి. ఎక్కువ శ్రమ అనిపించదు అనమాట. సో నేను ఇక్కడైతే 5 o'clockకి లేచాను. లేచిన వెంటనే ఫస్ట్ అయితే నేను ఫ్రెష్ అయిపోయాను. అండ్ దెన్ ఏమైనా నానబెట్టవలసినవి ఉంటే అవన్నీ నానబెట్టేసుకున్నాము. అండ్ దెన్ పూజ గది క్లీన్ చేసేసుకున్నాను. బెల్లం తురుముకున్నాను. ఈలోపు బెల్లం తురుముకొని వాటర్లో వేస్తే కరిగిపోతాయి. దీనికి కావాల్సినవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా సేవ్ చేసుకుంటే మనకి టైం అనేది సేవ్ అవుతుందన్నమాట. సో మాకు ఇక్కడైతే నేను తక్షి లేచేటప్పటికి ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. జస్ట్ దీపం ఒక్కటే పెట్టుకున్నాను అనమాట. సో దట్ పూజ దగ్గర అన్ని డెకరేషన్స్ కావచ్చు, ఇట్లా ప్లేట్ డెకరేషన్ కావచ్చు, ప్రసాదాల చుట్టూ ఇలా డెకరేషన్ అంతా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. కరెక్ట్గా నేను దీపం పెట్టే టైంకి తక్షి లేచిందనమాట. సో ఈ విధంగా టైం సేవింగ్ అనేది మనం తెలుసుకుంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువగా శ్రమ పడక్కర్లేదు అనమాట. మెయిన్ థింగ్ పిల్లలతో ఉన్న వాళ్ళైతే మెయిన్గా చేయవలసిన పనులు టైం సేవింగ్ హ్యాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందులోని ఇటువంటి పండగలప్పుడు మనం ఎక్కువగా స్ట్రెయిన్ అయిపోతాం బికాస్ ఆఫ్ ఈ ప్రసాదాలు, క్లీనింగ్ కావచ్చు అండ్ ఆల్ ఆఫ్ దట్ అనమాట. సో అవన్నీ మనం గుర్తుపెట్టుకొని అవన్నీ చేసుకుంటే చాలా బెస్ట్ అని అనిపించింది. సో ఫాలో అయితే అవ్వచ్చు చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. ఈజీగా ఎక్కువ శ్రమ పడకుండా నేనైతే క్లీనింగ్ చేసుకుంటూ ప్రసాదాలు చేసుకుంటూ ఇక నా పనులు అంటే లైక్ ఈ వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకోవడం ఎక్సెట్రా, క్లీన్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఎక్సెట్రా అనమాట. అవన్నీ నేను చూపించట్లేదు బికాజ్ ఆఫ్ ఇది ఓన్లీ పూజకు సంబంధించింది కాబట్టి నేను ఓన్లీ ఇది మాత్రమే చూపిస్తున్నాను. ఐ హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ వీడియో ఒకటే కాదు, నా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. లైక్ లైఫ్ స్టైల్ కోసం, బ్యూటీ హ్యాక్స్, సంథింగ్ ఎక్సెట్రా వీడియోస్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చూస్తే మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్వామి రాముడు సీత. నేను కూడా ఎక్కువ దెబ్బలు తినకుండా చూడు స్వామి అను. నాకు ఇవ్వాలో మాకు వాళ్ళు ఇచ్చేసేలా చూడు స్వామి. మా అందరివి హెల్త్ అంతా, ఆరోగ్యం అంతా మంచిగా ఉంచేలా చూడు స్వామి. ఇప్పుడు ఎలా కనపడుతుంది? జై శ్రీరామ్. గట్టిగా చెప్పు. మళ్ళీ గట్టిగా.